ఇంట్లోకి వెళ్ళి అది చూసిన తర్వాత నందకెళ్ళే కొద్దికి మనిషి అప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటున్నారు. చెప్పినట్టు సేమ్ హాస్పిటల్లో వాళ్ళ మదర్ కూడా లాస్ట్ చాలా యాక్టివ్గా ఉంది. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఇంటికి పోయేటప్పుడు ఆవిడ కోసం వచ్చినట్టు ఆరోగ్యంగా ఉంది. ఒకవేళ సరే ప్రికాషన్ తీసుకున్నా పర్వాలేదు, ఏం కాదని ధైర్యం కూడా. దాంతో అంటే నాకు ఫస్ట్ నుంచి మీ అందరికీ తెలుసు, ఆయన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎస్టాబ్లిష్ చేశాము. దీనికంటే పగడ్బందీ సిస్టమ్స్ ఆ రోజుల్లో 1104 కూర్చొని మండల లెవెల్ అన్ని చేయాలి. వచ్చిన రిపోర్ట్లన్నీ కన్సాలిడేట్ చేసి గవర్నమెంట్ పంపించేవాళ్ళం, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ పంపించేవాళ్ళం. అదే మరి నెక్స్ట్ మీటింగ్ ఇవన్నీ సార్ట్అవుట్ చేసి పరిచయం ఉంది. ఫోకస్ లేక వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, వీరశేఖర్ రెడ్డి ఉన్నాడు అప్పట్లో ఎమ్మెల్యే. నేను 92లో ఆయన హార్ట్ అటాక్ వచ్చి 89 ఎమ్మెల్యే అయ్యాడు. క్యాండిడేట్ పెట్టి నేను అక్కడ పర్సనల్గా 10 days ఉంది. ఎన్టీఆర్ కూడా వచ్చి ఊరు తిరిగి నేను ఎంపీ అవుతాను ఎమ్మెల్యే వచ్చింది. అప్పటి నుంచి కానీ తిరగడం కానీ నెట్వర్కింగ్ కానీ అవన్నీ బాగా చేసి ఇదైంది. సరే కొంచెం షాప్ అయితే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాం. వీళ్ళిద్దరు ఎలక్షన్ కోసం చాలా నేను కష్టపడ్డాను. ఒకసారి ఎస్ఎం సుబ్బారెడ్డి ఎలక్షన్ అయితే కృష్ణమూర్తి గారు ఉన్నారు, చెన్నారెడ్డి విజయవాసరెడ్డి ఇప్పుడు లేదనుకుంటాను. కొంచెం పోవద్దు నేను ఒప్పుకోలేదు. ఆయన ఇంకోకుండా ఏం చేస్తా చూద్దాం.